హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డుకు మనం ఏదైనా తప్పు ఉన్నట్టయితే సరి చేయడానికి, అదేవిధంగా అడ్రస్ మారినట్టయితే అడ్రస్ను మార్చుకోవడానికి, రేషన్ కార్డులో పేరు తప్పున్నా, ఏజ్ తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా సవరణలు చేసుకోవడానికి నింపవలసిన ఫామ్ చూద్దాం. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఏదైనా కరెక్షన్ కొరకు మనం ఈ ఫామ్ను నింపవలసి ఉంటుంది. ఈ ఫామ్ అనేది నేమ్ కానీ, జెండర్ కానీ, అడ్రస్ కానీ, లేదా మనకు ఏదైనా కొత్తగా పేరు యాడ్ చేయడానికి, ఒక రేషన్ కార్డులో ఒకరి పేరు లేదు, ఆ పేరు కొత్తగా ఉన్నవారివి కాకుండా ఇంకొకరిది అడిషన్ చేయడానికి, కొత్తగా యాడ్ చేయడానికి ఈ ఫామ్ను నింపవలసి ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎఫ్ఎస్సి నెంబర్, ఫుడ్ రేషన్ కార్డు యొక్క నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ను ఇక్కడ రాయాలి. మీ రేషన్ కార్డులో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి, రేషన్ కార్డు నెంబర్. ఓకే, ఇది మనం దేనికోసం చేస్తున్నాము అనేది ఇక్కడ మనం టిక్ మార్క్ చేయాలి. మీరు అడ్రస్ చేంజ్ కొరకు అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి, లేదా కొత్తగా ఏదైనా మిస్టేక్ పడింది మీ దానిలో, పేరులో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఇది టిక్ మార్క్ చేయండి. లేదా కొత్తగా ఒక మెంబర్ను యాడ్ చేయాలనుకుంటున్నాం, దానికోసం అయితే ఇది టిక్ మార్క్ చేయండి. ఓకే, అప్లికెంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మీ యొక్క డిస్టిక్ రాయండి, ఇక్కడ మండల్ రాయాలి, ఇక్కడ మీ యొక్క ఊరు పేరు రాయండి. ఓకే, ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. అంతకుముందు ఉన్న రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ దీనిలో మనం నింపడం ఉంటుంది. ఓకే, ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ అనేది మనకు రేషన్ కార్డులో ఉండదు కాబట్టి ఇది నింపాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ అనే దగ్గర మీ రేషన్ కార్డుకు అంతకుముందు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. హౌస్ నెంబర్, మీ యొక్క ఇంటి నెంబర్ ఇక్కడ రాయాలి. ఓకే, ల్యాండ్ మార్క్, మీ యొక్క విలేజ్ పేరు రాయండి. రీజియనల్ అంటే మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అన్నది ఇక్కడ రాయడం ఉంటుంది. ఓకే, మీ క్యాస్ట్ను ఇక్కడ సెలెక్ట్ చేయాలి, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అనేది, అదర్ అనేది ఇక్కడ టిక్ మార్క్ చేయండి అంతే. ఇక్కడ బాక్స్లలో టిక్ మార్క్ చేయాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ స్పౌస్ నేమ్ అంటే ఫాదర్ యొక్క నేమ్ లేదా హస్బెండ్ యొక్క నేమ్ రాయాలని ఉంది. ఓకే, ఇక్కడ మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఫాదర్ నేమ్ కానీ లేదా హస్బెండ్ నేమ్ కానీ రాయాలి. ఓకే, ఫర్ అడ్రస్ చేంజ్, ఇక్కడ మనం మూడింటిలో చూసాం కదా, ఈ మూడింటిలో ముందుగా మనం అడ్రస్ చేంజ్ది చూద్దాం, తర్వాత ఇవి రెండు చూద్దాం. ముందుగా అడ్రస్ చేంజ్ కొరకు రేషన్ కార్డులో మీరు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి మార్చాలనుకుంటున్నారు రేషన్ కార్డును, అప్పుడు మనం అడ్రస్ చేంజ్ కొరకు టిక్ మార్క్ చేసి ఇక్కడ మనం నింపవలసి ఉంటుంది. ఓకే, ఇఫ్ గ్యాస్ కనెక్షన్ ఈజ్ అవైలబుల్, మీకు ఒక గ్యాస్ కనెక్షన్ ఉందా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. గ్యాస్ కనెక్షన్ ఏంటిది, మీకు సింగిల్ ఉందా, డబుల్ ఉందా అనేది టిక్ మార్క్ చేయండి. తర్వాత గ్యాస్ కనెక్షన్ కంపెనీ నేమ్, ఇక్కడ మీరు కంపెనీ ఏదనేది ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. తర్వాత కన్జ్యూమర్ నెంబర్, మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ పైన ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. కన్జ్యూమర్ నెంబర్ అని దానిపైన ఉంటుంది, అది ఇక్కడ చూసి ఇక్కడ రాయాలి. గ్యాస్ ఏజెన్సీ నేమ్, మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇది కనెక్షన్ తీసుకున్నారు, ఆ గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఇక్కడ రాయాలి. విష్ టు చేంజ్ ఎఫ్ఈ షాప్ నెంబర్, ఎందుకంటే మీరు ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయ్యారు, మీరు వేరే మండలికి వెళ్ళారు, అక్కడ మీరు అక్కడ ఉన్న రేషన్ షాప్ యొక్క డీటెయిల్స్ దీనిలో రాయడం ఉంటుంది ఇప్పుడు. ఓకే, అట్లా రాసినట్టయితే మీరు అక్కడికి చేంజ్ కావచ్చు, రేషన్ కార్డుతో రేషన్ కార్డు అనేది అక్కడికి మనకు మారుతుంది. విష్ టు చేంజ్ ఎఫ్ఈ షాప్ నెంబర్, ఓకే, మీరు ఇప్పుడు అడ్రస్ చేంజ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని టిక్ మార్క్ చేయండి. తర్వాత మీరు ఏ మండలికి అయితే రేషన్ కార్డును మార్చాలనుకుంటున్నారు ఆ మండల్ పేరు రాయండి. మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు దగ్గరలో మీకు రేషన్ డీలర్ యొక్క షాప్ ఉంటుంది, షాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. రేషన్ వాళ్ళది
షాప్ ఉంటుంది కదా, ఆ షాప్ అనేది దాని యొక్క నెంబర్ ఉంటుంది. అది మీ దగ్గరలో ఉన్న నెంబర్ ఎవరిదైతే ఆ షాప్ ఉంటుందో ఆ నెంబర్ కనుక్కొని ఇక్కడ రాయాలి. ఓకే, మనం ఇంతకుముందు దానిలో ఒకదాంటి ఫస్ట్ మనం అడ్రస్ చేంజ్ కోసం చూసాం. ఇది మనం మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్స్. ఒకవేళ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ అందరి డీటెయిల్స్లో, ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే మనం ఇది నింపడం ఉంటుంది. ఓకే, వాళ్ళ పేర్లో అవి మీరు ఏ విధంగా అయితే మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కానీ ఏజ్ కానీ జెండర్ కానీ మీరు ఏ విధంగా రావాలనుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ రాయాలి. ముందుగా నెంబర్స్ వేయండి. మీరు ఇప్పుడు ఏ నేమ్తో రావాలనుకుంటున్నారు. ఉదాహరణకు అంతకుముందు మీకు పేరు అనేది ఒక రకంగా, ఇది ఇప్పుడు రమేష్ ఉందనుకుందాం, రమేష్ ఉందనుకుందాం పేరు. దీన్ని మనం రమేష్ కుమార్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే రాయాలి. ఇక్కడ కుమార్ అని రాయాలి. ఓకే, ఈ విధంగా అందరి డీటెయిల్స్ ఏ మోడిఫికేషన్ ఉన్నా కానీ దీనిలో రాయొచ్చు. ఒకవేళ ఏజ్ తప్పు పడింది, వాళ్ళకు 25 ఇయర్స్ అయితే 24 పడ్డాయి అంతకుముందు, ఇక్కడ మీరు 25 రాయాలి. కరెక్ట్గా ఏదైతే ఉందో అది రాయాలి. ఇక్కడ జెండర్, ఓకే, జెండర్ రాయాలి. రిలేషన్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వారికి వాళ్ళు ఏమవుతారు, రమేష్ అనేవాళ్ళు వాళ్ళు ఏమవుతారు అనేది ఇక్కడ రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్ హస్బెండ్ అవుతారు అనుకుందాం, హస్బెండ్ అని రాయాలి. ఇది ఇక్కడ మిస్టేక్లో పడింది కాబట్టి ఏజ్ అనేది 24 అనేది 25 రాశాం. ఇది ఇప్పుడు దీనిలో ఉన్న విధంగానే మనకు రేషన్ కార్డులో వస్తాయి కాబట్టి దీనిలో మనం కరెక్ట్గా రాయాలి. దీని ప్రకారం వాళ్ళు మోడిఫికేషన్ చేస్తారు. దీనిలో మనకు ఓన్లీ పేరు అనేది మార్చుకోవడానికి కాదు, నేమ్ అనేది మార్చుకోవడానికే కాకుండా ఏజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ జెండర్ మిస్టేక్ పడినా కానీ ఇక్కడ కరెక్ట్గా రాస్తే అది మారుతుంది. అదేవిధంగా రిలేషన్ విత్ హెడ్ అంటే ఇక్కడ మీకు రిలేషన్ మిస్టేక్ పడినా కానీ మనం ఇక్కడ కరెక్ట్గా రాసినట్టయితే, అందరివి కరెక్ట్గా రాసినట్టయితే ఆ విధంగానే వస్తాయి. మనం ఇంతకుముందు రెండింటిలో అడ్రస్ చేంజ్ చూసాము, నేమ్ చేంజ్ కానీ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ రిలేషన్ కానీ మిస్టేక్ పడితే చూసాం. ఇది ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే మెంబర్ యాడింగ్. ఒకవేళ మీరు ఒకరిని కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారు రేషన్ కార్డులో, దానికి మనం మెంబర్ అడిషన్ అనే దాన్ని టిక్ మార్క్ చేసి దీనిలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాయాలి. అంటే మీ డీటెయిల్స్తో పాటు వారి యొక్క డీటెయిల్స్, అడిషన్ ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ కూడా రాయాలి. ముందుగా ఇక్కడ ఆధార్ నెంబర్ రాయండి. ఒకవేళ వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, కొత్తగా ఎన్రోల్ అయ్యారు అంటే కొత్త ఆధార్ కార్డు తీసుకున్నారు, అప్పుడు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఎన్రోల్మెంట్ నెంబర్ రాసినా పర్లేదు. ఓకే, మెంబర్ నేమ్ వారి యొక్క పేరు రాయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది అదేవిధంగా ఇక్కడ అందరి యొక్క నెంబర్లు రాసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు వాళ్ళ యొక్క పేర్లు రాయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేనట్టయితే ఎన్రోల్మెంట్ నెంబర్ రాయాలి. ఓకే, అదేవిధంగా మెంబర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డులో ఉన్న విధంగానే వాళ్ళ యొక్క పేర్లు రాయండి, ఏజ్ రాయండి, అదేవిధంగా జెండర్ రాయండి. ఇక్కడ కూడా సేమ్ నెంబర్లు వేసి పేరు, ఏజ్, జెండర్ సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో నేమ్ ఆ విధంగానే రాయాలి. ఓకే, ఇక్కడ కింది దాంట్లో ఇన్ఫర్మేట్ నేమ్ అంటే మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి, వాళ్ళ యొక్క పేరు రాయండి. ఓకే, అదేవిధంగా ఇది మీరు దేనికోసం అప్లై అంటే మాన్యువల్గా అప్లై చేస్తున్నారు అనుకోండి, టిక్ మార్క్ చేయండి. అడ్రస్ ప్రూఫ్గా ఏ డాక్యుమెంట్ పెట్టారు దాని యొక్క నెంబర్ రాయండి ఇక్కడ, అంతే సరిపోతుంది. డాక్యుమెంట్ లిస్ట్, అప్లికేషన్ ఫామ్. మనం ముందుగా అప్లికేషన్ ఫామ్ దీంతో అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఉండాలి ముందు. అప్లికేషన్ ఫామ్తో పాటు అడ్రస్ చేంజ్ కొరకైతే మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్గా పెడుతున్నారో ఆ దానిని మనం అటాచ్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్కు. అంటే ఒకవేళ అడ్రస్ చేంజ్ కోసం ఓటర్ ఐడి పెట్టారనుకోండి, ఓటర్ ఐడిని మనం అటాచ్ చేయాలి. లేకపోతే ఆధార్ కార్డు పెట్టారనుకోండి, ఆధార్ కార్డుని అటాచ్ చేయాలి. ప్రూఫ్ ఫర్ మెంబర్ మోడిఫికేషన్ అంటే మెంబర్ మోడిఫికేషన్ కోసం ఏం ప్రూఫ్ పెట్టారు, ఆధార్ కార్డు పెట్టారా, ఇది పెట్టారు, దానికి కూడా ఇక్కడ మనం ఇది దీంతో పాటు అటాచ్ చేయడం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మెంబర్ మోడిఫికేషన్ కూడా మనం దాన్ని ఆ డాక్యుమెంట్ని అటాచ్ చేయడం ఉంటుంది. అన్నిటికీ అంతే సేమ్
ప్రూఫ్ ఫర్ కార్డ్ టైప్ చేంజ్, అంటే ఒకవేళ జెండర్ చేంజ్ చేశారు, లేదా నేమ్ చేంజ్ చేశారు, లేదా మీ యొక్క రిలేషన్ అనేది చేంజ్ చేస్తారు, దానికోసం సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయడం ఉంటుంది, ఏదైనా ఒకటి. అది దీంతో పాటు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్తో. ప్రూఫ్ ఫర్ మెంబర్ అడిషన్, అంటే కొత్తగా రేషన్ కార్డులో ఒక మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం, దానికోసం ఏం ప్రూఫ్ పెట్టారు, ఆధార్ కార్డ్ ప్రూఫ్ పెట్టడం ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది మనం కొత్త మెంబర్ యొక్క ఆధార్ కార్డ్ అనేది మనం ఈ ఫామ్తో పాటు, అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయడం ఉంటుంది. ఓకే, ఇక లాస్ట్కి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారో వారి యొక్క సిగ్నేచర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.